చిలుకూరు బాలాజీ అర్చకులటువంటి ఆయన పైన దాడిని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ రామరాజ్యం అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి అధ్యక్షుడు అనే ఒక రెడ్డి గారు ఆయనకు పైసలు కావాలన్నట, బ్లాక్మెయిలింగ్. నాకు అందులో ఏది గుడిలో కూడా మాకు స్థానం కావాలని చక్కగా ఆయన ఇంట్లోకి పోయి వెనుక నుంచి పోయి ఆయన మీద అటాక్ చేయడం ఏంది? 15-20 మంది పోయి ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? అసలు రామరాజ్యం వ్యవస్థాపకుడు ఒకరిని కొట్టొచ్చా? రాముడు అటువంటి వాడు 14 ఏళ్ళు వనవాసం పోయి ఒక మాట చెప్పలే, ఒకరిని కొట్టుమనలే, ఉంది అనుమానలే. ఇదేమిటండి ఇలాంటి ఆర్గనైజేషను? రంగరాజన్ గారు ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ కూడా పనిచేసిండు, ఆయన కూడా చేస్తున్నాడు. అక్కడ ఎక్కువ మంది వీసా, చిలుకూరు బాలాజీ అంటే వీసా వెంకటేశ్వర స్వామి అనే పేరున్నది. 2 సార్లు 3 సార్లు పోతే కూడా దొరకకపోతే ఈయన దర్శనం చేసుకొని పోతే దర్శనం అవుతుంది. అలాంటి గుడి దగ్గర ఇలాంటి అపచారం జరగడం నాకు బాగుంది. ఆల్రెడీ నేను కూడా పోయినాం. అదే పెద్దలు మాజీ మంత్రి గారు నా మిత్రుడు శ్రీధర్ బాబు పోయాడు. నిన్ననేమో మన కుండ సురేఖ కూడా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్లో మాట్లాడి నేను రంగరాజన్ గారిని అడిగిన, మీరు చేసిండే ముఖ్యమంత్రి గారు చేసి మీరు ఏమో కాదు మీకు అన్ని విధాలు చూస్తా అని చెప్పిండని కాన్ఫిడెన్స్ ఇవాళ నేను అనేది ఏంటంటే ఇవాళ రేపు కొత్త ఆచారం అయింది. ఎవరు చూడు దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం, బేటీయడం, ఇది ఏంది? రాముని ఎందుకు బద్నాం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇటువంటి సంఘటనల మీద కొన్ని హిందూ సంఘాలు కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా హిందువులను ఎక్కువగా హిందూ మతాన్ని బలోపేతం చేసేటువంటి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు ఈ సంఘటనల మీద? ఏదన్నా బలపరచని కానీ లా అండ్ ఆర్డర్ మీద ఎవడన్నా ప్రభావం చేసి మనుషులను నిందిస్తే అలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలంటున్నారు. ఎందుకంటే వాడు రామరాజ్యం వ్యవస్థాపకుడట, అధ్యక్షుడట, వాడే ఈ పని చేస్తే ఎట్లా? నేను చెప్పిన పోలీసుకు తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇలాంటి పేర్లు పెట్టి అనవసరంగా తగాదాలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసే ఆర్గనైజేషన్ బంద్ చేయమని కోరుతుంది. ఎట్లాంటి కేసులు పెడితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటే? అది నేనైతే లా చదవలేదు, కానీ లాలో తెలుసుకొని ఎలాంటి కేసులు పెడితే ఫర్దర్గా ఎవడు కూడా ఏమంటే ఏదో విధంగా పాపులర్ కావాలి, ఏదో విధంగా పైసలు సంపాదించాలి. అరే రాముని నువ్వు సంపాదించుకోరు, రాముని ఎందుకు తెస్తున్నావు నడిమిట్లా? అరే రామరాజ్యం అంట, ఆయన అధ్యక్షుడట రెడ్డి గారు ఎందుకు 22 మంది కేసు పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నా సైన్యానికి సహకారం కావాలి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు నిజమేనా? అది ఏం చేసిండు, ఆయన ఏం చేసినా ఇప్పటి నుంచి మాత్రం అన్ని పార్టీలు ఖండించినాయి. చిన్న జిఆర్ స్వామి కూడా కట్టించుండు, పవన్ కళ్యాణ్ కట్టించుండు, ముఖ్యమంత్రి మేమందరం కట్టించినాం. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు, అక్కడ అతనికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన బ్యాక్ సైడ్ ఉంటాడు, అదే గుడ్లనే బ్యాక్ సైడ్ ఉంటాడు. వెనకకెళ్ళి వచ్చి ఏమని చేయొచ్చు కదా, అక్కడ ఎంత బ్యాక్ సైడ్ ఏం లేదు, చెట్లు ఉన్నాయి, ఎవడు ఉండడు. కనుక పోలీసు కూడా ఫుల్ ఆడ పికెటింగ్ పెడితే బాగుంటుంది అనేది నేను చెప్పడం నేను చెప్పాను. భద్రత కొన్ని రోజుల పాటే ఉంటుందా లేకపోతే ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? భద్రతను ఆయన కుటుంబానికి భద్రతను కొన్ని రోజుల వరకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి అలవాటు పడ్డాడు, పైసలకు అలవాటు పడి ఆర్గనైజేషన్కు పేరు మీద సంపాదించడం ఎప్పుడన్నా చేయొచ్చు. కనుక కట్టుదిట్టమైనటువంటి చేయాలి, ఫర్దర్గా జరగొద్దు. ఇలాంటి దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు అనేది నా ఉద్దేశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.